ఉల్లిపాయల రేటు బీపీలా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా బ్లడ్ క్లాట్ అయినట్టు ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. సంక్రాంతికి సొంతూరు వెళ్ళటానికి బస్సు దొరుకుతుందో లేదోనని బ్రెయిన్లో నరాలు చిట్లిపోతున్నాయి. ఇది ప్రాబ్లం. ఆంటీ, ఇంటికి వెళ్దామా? నువ్వు నన్ను మాట్లాడనివ్వడం లేదు ప్రణయ్. మీరు అసలు నా మాట వినట్లేదు. వీడేంటి తలకి దెబ్బ తగిలిన చోట గతం గుర్తుకు తెచ్చుకుంటాడనుకుంటే ఉన్న బ్రెయిన్ కాస్త పోయినట్టుంది. అసలు ఏం జరిగిందమ్మా? ఆమె ముందు పరిగెత్తింది, ఆ తర్వాత నేను పరిగెత్తాల్సి వచ్చింది. ప్రణయ్, కీప్ క్వైట్. ప్రణయ్ యాక్సిడెంట్లో గతం మర్చిపోయాడు డాక్టర్. అవును, నా పేరు ప్రణయ్ అని కూడా మర్చిపోయాను. నేను చెప్తున్నాను కదా. ఓకే, క్యారీ ఆన్. ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందో అదే సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఇవాళ ట్రై చేశాను డాక్టర్. అదంతా డాక్టర్స్ పర్యవేక్షణలో పోలీస్ పర్మిషన్ తీసుకుని మరీ చేయాలమ్మా. మీ అంతటా మీరు చేస్తే ఎంత రిస్కో తెలుసా? అవును, ఉన్న చిప్పు కూడా దొబ్బుద్ది కదా డాక్టర్. సరే, ఇప్పుడు బ్రెయిన్ స్కానింగ్ రాస్తున్నాను, అది చేయించి రిపోర్ట్స్ తీసుకొని రండి. పేషెంట్ పేరేంటి? డాక్టర్ కూడా చిప్పు దొబ్బినట్టుంది. ఇందాకే నా పేరు 10 సార్లు చెప్పావు, అప్పుడే మర్చిపోయారు. తొందరగా అతన్ని తీసుకెళ్తే నేను తలనొప్పి టాబ్లెట్ వేసుకొని టీ తాగుతాను. ఐఎమ్ సారీ డాక్టర్. ఇట్స్ ఓకే. రా పద. గుడ్ బాయ్. నమస్కారం, వెళ్ళరా. గుడ్ బాయ్. ప్రణయ్, ప్రిస్క్రిప్షన్ ఇటు. డస్ట్బిన్లో పడే. అబ్బా, ఏంటిది ప్రణయ్? హాస్పిటల్, నేను పోతున్నా. బాయ్. ప్రణయ్, ప్రణయ్ ఆగు. ప్రణయ్, త్రిష మీరు ఇంటికి వెళ్ళండి. అలాగే. ప్రణయ్, నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదు ప్రణయ్. ఒకసారి స్కానింగ్ చేయించుకుని ఉంటే ఏమయ్యేది? ఎందుకండి అనవసరంగా? స్కానింగ్ అంటే 10,000 అన్నారు. నాకు తిండి పెట్టడమే ఎక్కువ, పైనుంచి 10,000 ఎందుకు ఖర్చు? డబ్బుల గురించి నీకెందుకు ప్రణయ్? ఇక్కడి దాకా వచ్చావు, నీకు ఖచ్చితంగా గతం గుర్తొచ్చే టైం వచ్చింది. కొంచెం డాక్టర్స్ హెల్ప్ కూడా తీసుకుంటే త్వరగా రికవర్ అవుతావని లాక్కెళ్తే అస్సలు వద్దంటే వద్దన్నావు. ఇంకేం చెప్పాలి నీకు? ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ దారిలో కూడా మంచి హాస్పిటల్ ఉంది, వెళ్దాం. ఏం మాట్లాడవేంటి? నేను రానండి. ఎందుకు రావు?
గతం గుర్తుకు రావడం నీకు ఇష్టం లేదా? అబ్బా వదిలే ప్రేమ, నా బంగారం కదా. కారాపు బంగారం. అమ్మ బంగారం, నేను ప్రణయ్ బంగారం బయట లంచ్ చేసి వస్తాం. వెళ్ళండమ్మా. బంగారం, నువ్వు నాన్నమ్మతో వెళ్ళు. ప్రేమ కనిపెట్టేసిందా? ఎక్కడికి వద్దులేండి. నేను డిసైడ్ అయ్యాను బంగారం. నేను డిసైడ్ అయితే నా మాట నేనే వినను. దిగు బంగారం. అబ్బా, ఎందుకండి ఉన్నట్టుండి లంచ్కి దిగమంటున్నారు? బంగారం అని పిలిచావు కదా, అదే నాకు 2-3 కిలోల బంగారంతో సమానం బంగారం. దిగు. పాత ప్రణయ్. నేను కూడా వెళ్ళి కాఫీ తాగొస్తానమ్మా. ఏహే, నోరు మూసుకో. లేక లేక నా కూతురు అల్లుడు కలిసి వెళ్తుంటే నువ్వు మధ్యలో దూరుతానంటావేంటి? బుద్ధుండాలి బాబు. పోనీ. వీడికి గతం గుర్తు రాకపోతే ప్రేమని బంగారం అని ఎందుకు అంటాడు? ఎందుకండి ఉన్నట్టుండి లంచ్కి దిగమంటున్నారు? బంగారం అని పిలిచావు కదా, అదే నాకు 2-3 కిలోల బంగారంతో సమానం బంగారం. నిజానికి నేను ఏ 5 స్టార్ హోటల్కో తీసుకెళ్ళి సర్ప్రైజ్ చేయాలనుకున్నాను. నువ్వే ఇంకా ఆలస్యం ఎలా చేస్తున్నావు? అటు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇటు రెస్టారెంట్కి తీసుకొచ్చి నా యాంగ్జైటీని ఇంకా పెంచుతున్నావు. ప్రణయ్, ప్రణయ్, ఎక్కడున్నావు? స్వర్గానికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాను. ఇదేమి హాస్పిటల్ కాదు బంగారం, తింగర్గా మాట్లాడి తప్పించుకోవడానికి. నీదేం కేసు? సూట్ కేసా? డాక్టర్కి నిజంగా మతిపోయింది కదా? అక్కడున్న అందరికీ మతిపోయింది. నాకు ఖర్చు అవుతుందని స్కానింగ్ చేయించుకోకుండా తప్పించుకుంటావా దొంగ?
ఎందుకు అనవసరమైన ఖర్చు నీకు? సారీ, మీకు నువ్వు అనొచ్చు. ప్రేమ అంటే ఎంత బాగుందో. రేపటి నుంచి నీకు ప్రపంచం అంతా బాగుంటుంది. నీ కష్టాలన్నీ తీరిపోతాయి. నా కోసం ఇంత చేసి నిన్ను జీవితాంతం పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను. ఏంటి ఉన్నట్టుండి ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నావు? సూట్ కేసు అనే మేనియా ఫోబియా సిండ్రోమ్. ఆర్డర్ సార్, ఆర్డర్ మేడం. చెప్పు ప్రణయ్. నువ్వే చెప్పు. నాకు సంబంధించిన అన్ని విషయాలు ఎంత బాగా గుర్తుపెట్టుకున్నావు ప్రేమ. నాకు ఇష్టమైనవి అన్నీ చెప్తున్నావు. నాకు నువ్వు ఆర్డర్ ఇవ్వు, నేను హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను. అది కాదు, మీకేది ఇష్టం నాకేం తెలుసు? నువ్వు ఆర్డర్ చేసిందే నేను ఇష్టంగా తింటాను. ఇవ్వు బంగారం. ఓకే. ఈ బంగారం గతం మర్చిపోయినా సబ్ కాన్షియస్లో నా ఫైల్ భద్రంగా ఉంది. ఓకే సార్. ఇంకా చెప్పాలి. ఇంకా చెప్పాలి. అరే, ఇవన్నీ నాకు ఇష్టమైనవి చెప్పావే. నేను చెప్పినవన్నీ ఇష్టంగా తింటానన్నావని ఏవో చెప్పాను. ఇవే నాకు ఇష్టం. సారీ సార్, సారీ సార్.
ఆలోచిస్తున్నావు ప్రణయ్? మీరు నా హార్ట్ని టచ్ చేశారు కదా, అందుకు. ఇవాళ అంతా ఇలాగే తుడుస్తూ ఉంటారా? తినేదేమైనా ఉందా? వీటి వంకతో ప్రణయ్ ప్రేమ దగ్గరికి వెళ్లే ఛాన్స్ దొరికింది. అమ్మగారు, అమ్మగారు, ప్రేమమ్మ పర్సు ఫోను కార్లోనే మర్చిపోయారు. అయ్యయ్యో, ఎక్కడికో లంచ్కి వెళ్ళినట్టున్నారు. బిల్ ఎలా కడతారు? ప్రణయ్ దగ్గర కూడా డబ్బేమీ లేనట్టుంది. అదేటమ్మా, నేనున్నాను కదా. వాళ్ళు ఏడ దిగారో నేను చూశాను కదా. నేను తీసుకెళ్ళి ఇస్తానులేండి. ఇటు ఇవ్వండి. ఓ, ఈ పట్టుకొని అట్నుంచట్టే తూగా పారిపోతాననుకుంటున్నారా? వద్దులేండమ్మా. అదేం లేదు నవనీతం, ఇదిగో తీసుకెళ్ళా. మేడం బిల్. అయ్యో, ఏంటి? సెల్ ఫోను పర్సు కార్లోనే మర్చిపోయాను బంగారు. ఏమండి, ఇలాంటి బాంబు లేకండి. నా దగ్గర కూడా మనీ లేదు. ఇప్పుడెలా? బాబు బేరరు, మీ హోటల్లో బాగా తిని బిల్లు కట్టని వాళ్ళతో పప్పు రుబ్బించే బృహత్తర పథకం ఏమైనా ఉందా? మా హోటల్లో గ్రైండర్ ఉంది సార్. పోనీ బిల్ కట్టని బ్యాచ్తో ఏక్ దిన్గా సర్వర్ జాబ్ నిప్పించే మహత్తర కార్యం ఏమైనా ఉందా? మాకు ఇప్పటికే స్టాఫ్ ఎక్కువ అయ్యారు. ఇప్పుడు ఎలాగండి? అదే, నాకు కాలు చెయ్యి ఆడటం లేదు ప్రణయ్. బాబు బేరర్, ముందు నేను మేడంని పంపిస్తాను. ఆ తర్వాత నేను పారిపోతారా? మేడం, అయిపోయింది మేడం, మీరు వెళ్ళొచ్చు. ఏమైపోయింది? వెళ్ళక చెప్తాను రా. మరి బిల్లు? చెల్లు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ మేడం. రా రా. ప్రేమకి మంచి రోజులు వచ్చినట్టున్నాయి. అయితే ప్రణయ్కి చెడ్డ రోజులు దగ్గరకొచ్చినట్టున్నాయి. ప్రేమ కష్టాలు గట్టెక్కినట్టే అనిపిస్తుంది. అయితే ప్రణయ్కి నూకలు చెల్లిపోయినట్టే అని తెలుస్తుంది. ప్రణయ్ ప్రేమ గారు అని పిలిచేవాడు,
కానీ ఇప్పుడు ప్రేమ అని పిలుస్తున్నాడు. ప్రేమగా ప్రేమను ప్రేమ అని పిలిచాడంటే ప్రేమ మొలకెత్తినట్టే కదా. గతం గుర్తొచ్చి అలా పిలిచాడంటావా? శివాగ్నికి అర్థం కాలేదంటే ప్రణయ్ పెద్ద నటుడై ఉండాలి. అందరూ ఉన్నారని చెప్పకుండా దాచుంటాడా? అందరూ అంటే తన వాళ్ళే ఉన్నారు కదా. నేను లేను, వాళ్ళ దృష్టిలో అక్కడ శివాగ్ని లేదు. ఇంకా బయటపడ్డానికి భయమేంటి? ఇన్ని డౌట్లు ఎందుకు, మనం వెళ్ళి చూద్దాం. గతం గుర్తొస్తే ప్రణయ్ని చంపేస్తాను. నీకేమైనా అభ్యంతరమా? వాడికి గతం గుర్తొచ్చిందని తెలిసిన వెంటనే చంపేమని నేనే అడుగుతాను కదా. నాకెటువంటి అభ్యంతరమూ లేదు. అయితే పద, ఇద్దరం కలిసే వెళ్దాం. ఎలాగో ఇవి ఇవ్వడానికి నేను వెళ్తానని ప్రేమ వాళ్ళ అమ్మతో చెప్పి బయలుదేరాను. పద.